ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హెచ్సియు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో ఎకరాల చెట్లను నరికివేయడం, భూములను చదును చేయడం వంటి వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు, ప్రజా సంఘాల పోరాటాలు, ఆ తదుపరి పరిణామాలను పూర్తిగా పరిశీలించేందుకు కేంద్ర అధికారుల బృందం యూనివర్సిటీని సందర్శించనుంది. ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది అనే విషయాన్ని తేల్చే దిశగా ఈ కమిటీ పరిశీలన చేయనుంది. ప్రభుత్వం అధికారులు సభ్యులుగా ఉన్న ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించనుంది. యూనివర్సిటీలో పదుల సంఖ్యలో ఎకరాల భూమిని చదును చేయడం, అక్కడి చెట్లను కొట్టివేయడం వంటి పరిణామాలను పూర్తిగా పరిశీలించనుంది. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు పర్యావరణవేత్తలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. యూనివర్సిటీలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తాయన్న విషయాలను కమిటీ పరిశీలించనుంది. విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా అసలు ఇది అటవీ ప్రాంతమా కాదా, లేదంటే ప్రభుత్వ భూమేనా అన్న విషయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా యూనివర్సిటీ పరిధిలోని భూముల్లో జరిగిన వ్యవహారాన్ని మాత్రమే తేల్చే అవకాశం ఉందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని పూర్తిగా తప్పుపట్టింది. ఈ నెల 11లోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు నివేదిక అందించనుంది. ఇంతలో యూనివర్సిటీ పరిధిలో జరిగిన భూముల చదునుకు సంబంధించి పూర్తి వివరాలను తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్కు రానుండడం, యూనివర్సిటీలో జరిగిన వ్యవహారం కారణంగా ఎలాంటి నష్టం కలిగింది అన్న లెక్కలు తేల్చనుండడం ఉత్కంఠభరితంగా మారింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉందని తేలితే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు సీరియస్ అయ్యాయి. వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టాయి. వారి ఆందోళనలు, పోరాటాలకు తోడుగా టాలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా స్పందించారు. వన్యప్రాణులను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పోస్ట్ చేశారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించింది. జంగల్ దంగల్ అంటూ పోరాటానికి దిగింది. సెంట్రల్ యూనివర్సిటీలోని భూములను అడవులు కాదంటూ వాదించేవారు మూర్ఖులంటూ ఘాటైన విమర్శలు చేసింది. అవి ఖచ్చితంగా అటవీ భూములే అని స్పష్టం చేసింది. ప్రభుత్వం చేసింది తప్పేనంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల పోరాటానికి అండగా నిలుస్తుంది. ఇలాంటి తరుణంలో ఎంపవర్డ్ కమిటీ యూనివర్సిటీని సందర్శించిన తరువాత ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, ఫలితంగా ప్రభుత్వంపై ఆ రిపోర్ట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.